కనీసం వీళ్ళకి చదవటం వ్రాయటం నేర్పండయ్యా. లంబసింగి బాలుర పాఠశాలలో డిప్యూటీ డైరెక్టర్. ప్రాంగణం అణువణువు పరిశీలించిన మేడం. గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు శ్రీమతి పీబీకే పరిమిళ మంగళవారం లంబసింగి బాలుర పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిగి తిరిగారు. ఆమె ఆకస్మిక తనిఖీలో భాగంగా పాఠశాల ప్రాంగణం అణువణువు పరిశీలించారు. క్లాస్ రూములకు చేరుకొని పాఠ్యాంశాలపై విద్యార్థులతో మమేకమై మాట్లాడారు. ఒక దశలో ఆమె అసంతృప్తికి గురైనా కనీసం వీళ్ళకి చదవటం వ్రాయటం అయినా నేర్పండయ్యా అంటూ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ లంబసింగి పరిసర ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా ఆమె కొంత సమయం వెలుసుబాటు ఉండడంతో పాఠశాలల తనిఖీ నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థుల వసతి గృహం మరియు మెనూ ప్రకారం భోజన వివరాలతో పాటు ఆమె ప్రక్కనే ఉండి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేయించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మరుగుదొడ్ల వివరాలతో పాటు ఆమె స్వయంగా పరిశీలించారు. కొంత చెత్త ఆ ప్రాంగణంలో నిల్వ ఉండడంతో తొలగించాలని సూచించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుని ఆఫీసు రూముకి చేరుకొని పాఠశాల వసతి గృహాలకు సంబంధించిన రికార్డులు, ఉపాధ్యాయుల మూమెంట్ రిజిస్టరు తదితర వివరాలు పరిగణలో తీసుకున్నారు. అనంతరం వసతి గృహం స్టోర్ రూమ్ పరిశీలించి జీసీసీ సరుకులపై ఆమె ఆరా తీశారు. ఆమె వెంట ఆ పాఠశాల హాస్టల్ వెల్ఫేర్ అధికారి మరియు ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీళ్ళకి ఇప్పుడు షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అని వీళ్ళకి సపరేట్ చెప్పాలో ఉన్నాయి కదా, అవైనా చదివిస్తున్నారా? మట్టి పట్టించండి, కనీసం పాస్ అయినా రావాలి కదా. నువ్వు ఏ క్లాస్ నుంచి ఇక్కడ ఉన్నావు? థర్డ్ నుంచి స్కూల్, థర్డ్ నుంచి ఉన్నారు కదా. మధ్యలో డ్రాప్ అవుతాయి. లాస్ట్ ఇయర్ అక్కడ నుండి అబ్బాయి మొత్తం హిస్టరీ అంతా తీసుకుంటే అబ్బాయి డ్రాప్ అవుతున్నాడు. మధ్యలో మానేసావా? ఎన్ని సంవత్సరాలు? సరే, నువ్వు చదువు. only one year the అంటే స్క్రీన్ అంటే అది ఏంటంటే భయపడుతుందో చదువు, బాగా చదువు, కానీ చదువుతాను. We are going to get some water. Human who are different
ఓకే